హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఏ బ్లౌజ్కైనా సరే నెక్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నది మీకు చూపించబోతున్నాను. ముందుగా షోల్డర్ 2.5 పెట్టుకోవాలి. మెడ ఎవరి బ్లౌజ్కి ఎంత లెంత్ అయితే ఉంటుందో అంత లెంత్ తీసుకోవచ్చు. ఒక్కొక్కరి బ్లౌజ్ నెక్ లెంత్ ఒక్కోలాగా ఉంటుంది. దీనిని ఫస్ట్ ఇలా ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా రౌండ్ తీస్తే ఇది రౌండ్ నెక్ వస్తుంది. అలా కాకుండా ఇలా తీసాం కదా, ఇది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ నెక్ అవుతుంది. ఏ నెక్ కట్ చేసేటప్పుడైనా సరే ఇదిగోండి ఈ మార్క్ చేసుకున్నాం కదా, దీనికి కొంచెం అటు ఇటుగానే రావాలి తప్పించి ఎక్కువ లోపలికి వెళ్ళకూడదు, ఎక్కువ బయటికి రాకూడదు. దీనిని అనుసరించి నెక్ ఏ డిజైన్ అయినా సరే ఈ మార్క్కి దగ్గరలో దీన్ని అనుసరించి మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకు నెక్ షేప్ అవుతుంది. మీరు ఏ డిజైన్ అయినా చేసుకోండి, దీనిని బేస్ చేసుకొని మీరు మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ మార్క్ ఎంతైతే చేసామో అంతా రావాలి. ఇప్పుడు నేను మీకు స్క్వేర్ నెక్ కట్ చేయడం ఎలా అన్నది చూపించబోతున్నాను. స్క్వేర్ నెక్కి కుట్టుకోవడానికి ఇలా స్ట్రైట్గా తీసాం కదా, బ్లౌజ్లో రౌండ్ నెక్ వచ్చేటప్పటికి క్రాస్ పీసెస్ తీసుకుంటాం రౌండ్ నెక్కి అటాచ్ చేయడానికి. స్క్వేర్ నెక్కి ఎప్పుడూ కూడా స్ట్రైట్ పీస్ని కట్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకుంటాము. 1 ఇంచ్ లెంత్తో తీసుకోవాలి. నెక్ కోసం 2.5 ఇంచులు పెట్టుకుంటాము. బ్యాక్ లెంత్ ఎవరి బ్లౌజ్ని బట్టి వాళ్ళు చూసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 2.5 ఇంచులు చూసుకొని ఇలా మార్క్ చేసుకుంటాము. మీకు ముందు చెప్పాను కదా, ఏ మోడల్ కోసమైనా సరే ఏ నెక్ గీసుకోవాలి అన్న కామన్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాతే మీరు ఏ బ్లౌజ్ ఏ మోడల్ కుట్టుకోవాలి అన్నది నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేను మీకు స్టార్ నెక్ చూపించబోతున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది. దీనిని నెక్స్ ఇలా మనము ఇలా మోడల్గా తీసినప్పుడు ఈ నెక్స్ కుట్టేటప్పుడు స్టిఫ్గా ఉండవు. ఇలా డైరెక్ట్గా కుడితే ఏమవుతుందంటే మనకి కుట్టేటప్పటికి షేప్ అవుట్ అవుతుంది. దీనికోసం ఇదిగోండి దీనిని బకరం అంటారు. మీరు షాపుల్లో ట్రై చేస్తే దొరుకుతుంది, టైలరింగ్ మెటీరియల్స్ షాప్లో. ఈ బకరం పెట్టి మీరు బ్లౌజ్ నెక్ ఇలాంటి నెక్స్ ఏమైనా సరే ఈ బకరం పెట్టి స్టిచ్ చేసుకుంటే మీకు చాలా స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ నెక్. ఇదిగోండి ఈ విధంగా బకరం కట్ చేసుకోవాలి. దీనిని నెక్కి ఇలా అటాచ్ చేసి
నెక్ కుట్టుకుంటే చాలా స్టిఫ్గా చక్కగా వస్తుంది. చాలామందికి ఇలా బకరం పెట్టి కుట్టుకోవచ్చు అన్న విషయం తెలీదు. అంటే బయట బజార్లో ఇస్తే నెక్ చాలా నీట్గా వస్తుంది, కానీ మేము ఇంట్లో కుట్టుకుంటే ఎందుకు ఇలా రాదు, షేప్ సరిగ్గా రాలేదంటే ఏ మోడల్ ట్రై చేసినా కుట్టేసరికి ఇలా సాగుతూ ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. మీరు రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ వరకు ఈ బకరం వేయకపోయినా పర్వాలేదు, కానీ మోడల్ నెక్ స్టార్ట్ చేశారు అంటే వేరే షేప్ ఏది మార్చినా సరే ఈ బకరం యూజ్ చేస్తే మీకు చాలా బాగా నెక్ వస్తుంది. బ్లౌజ్ నెక్స్కి, డ్రెస్ నెక్లకి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను మీకు ఈ నెక్ ఎలా కుట్టుకోవాలి అన్నది చూపించబోతున్నాను.
ఓకే వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.